అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు, ఆదాయ వనరులపైన ఫోకస్ పెట్టలేదు, 3 రాజధానులు అన్నారు, 3 బిల్డింగ్లు కూడా కట్టలేదు. కాబట్టి ఇదే ప్రభుత్వం ఒక 10-15 ఏళ్ళు కొనసాగితే ఆంధ్ర అనేది వేరే స్థాయిలోకి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు వచ్చేసి 1 ఇయర్లో వచ్చేసి ఒకటే అమలు పరిచారు, ఇంకా మిగిలిన 5 ఏమైనాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సూపర్ 6 హామీల గురించి. ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను కూడా సూపర్ 6 హామీలు ఏంటి అంటే, రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అబద్ధం ఆడితే ఇంకో వ్యక్తి 2 అబద్ధాలు ఆడతాడు, మళ్ళీ మరుసటి రోజుకి ఈ వ్యక్తి 3 అబద్ధాలు, అలా సర్వసాధారణం అయిపోయింది. అందుకు కూటమి ప్రభుత్వం కూడా ఇది కాదు అనేసి, అతీతం కాదని నేను అనుకుంటున్నా. అలాగే వీళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారు. నేను నా ఆలోచన విధానం ప్రకారము, ఆంధ్రాలో ఇప్పుడున్న వాళ్ళ చాలామంది ఆలోచన విధానం ప్రకారము, రీసెంట్గా నేను ఒక ఆటో డ్రైవర్ని కూడా ఆటోలో వెళ్తూ ఆటో డ్రైవర్తో కూడా మాట్లాడాను. అతను చెప్పిన విధానం ప్రకారం, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కాకపోయినా ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారం కూడా ఏంటి అంటే, పథకాల కంటే ఎక్కువగా కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది, తర్వాత రోడ్లు చాలా బాగున్నాయి. పోయినసారి ఆటో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు 10,000-15,000 ఎంతో ఇచ్చారు. దానివల్ల కూడా మాకు ఫైన్స్ ఎక్కువ పడ్డాయి. రెండవది వచ్చేసి రోడ్లు బాగాలేక మేము దానికి డబల్ ఖర్చు చేసుకున్నాము. ఆ డబ్బు వద్దు, మాకు ఆ ఖర్చులు వద్దు, దానివల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు అనేది ఆ ఆటో డ్రైవర్ కూడా చెప్పాడు. కాబట్టి పథకాల అమలు అనేది ఎవరికి జరగాలి అనేది నేను ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు నీకు నాకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, నేనేదో పని మీద ఇక్కడికి వచ్చాను, నువ్వు నీ యొక్క జాబ్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ విషయమై వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. అంటే మనము ఒక యంగ్స్టర్స్గా గవర్నమెంట్ పథకాల మీదనో ఇంకోటి ఆధారపడకుండా మనము ఒక పని చేసుకుంటూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అయితే ప్రభుత్వాలు కూడా కొందరికి సాయం చేయాలి. ఎవరికి? ఒక అవుటివాడు ఉంటాడు, కాళ్ళు చేతులు పనిచేయని వాడు ఉంటాడు, వాడికి సాయం చేయాలి. వికలాంగుల పెన్షను చరిత్రలో రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా ఎవ్వరూ కూడా ఇవ్వనంత వికలాంగుల పెన్షన్ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇంకొందరికి హెల్ప్ చేయాలి ప్రభుత్వాలు. ఎవరికి అంటే, పూర్తిగా వయసు పైబడి ఏ పని చేయలేని వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ చరిత్రలో ఎవ్వడు ఇవ్వనంతగా చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తూ ఉంది. ఎంత ఇస్తుందండి? 4,000 ఇస్తుంది. ఓకే, సో అది కూడా ఎలా ఇస్తున్నారు అంటే, చెప్పిన రోజు, ఏ రోజైతే 4,000 నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనలో 3 నెలలది కలిపి మొదటి నెలలో 4+3 7,000 చొప్పున వృద్ధులకు ఇచ్చారు. ఇంకేం కావాలండి? ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. నువ్వు నేను యంగ్స్టర్సు, మనం పని బాట లేకుండా మనం కూడా ఒక పథకంలోకి కావాలి అని అనడం ఎంతమాత్రం సమంజసం అనేది నాకు తెలియదు. కాబట్టి నా ఆలోచన విధానం ప్రకారం ఏంటి అంటే, ఇవ్వాల్సింది దేవుడు అంటే ఒక వయసు అయిపోయిన వ్యక్తి, తర్వాత దేవుడు అన్యాయం చేసిన వ్యక్తి అంటే వికలాంగులు, వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. మంచి విద్యా వైద్యం మాత్రం ఇస్తే చాలు అనేది నా ఆలోచన. మిగిలినవి మనం కట్టిన ట్యాక్సుల నుంచి సొమ్ము మిగులుతుంది అనుకుంటే ఇవ్వాలి, లేదు అంటే ఇవ్వకపోయినా పర్లేదు. అభివృద్ధిలో మాత్రం టాప్ క్లాస్గా ఉంది. అమరావతి చాలా వేగంగా జరుగుతూ ఉంది, పోలవరం కూడా ఎక్స్ట్రాడినరీగా జరుగుతూ ఉంది. సో ఆ విషయాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఇలాగే కొనసాగాలని కూడా ఆశిస్తాను. కూటమి ఏడాది పాలనలో ఎవరి పరిపాలన నచ్చింది అనే క్వశ్చన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఓకే, ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కూటమి మొత్తం కూడా ఇలాగే ఇంకో 15 ఏళ్ళు ఉండాలి, మా ఆంధ్ర బాగుపడాలని కోరుకునే వ్యక్తిగా వీళ్ళలో ఎవరి పాలన నచ్చింది అనే విషయం పైన నేను స్పందించాను. అందరి పాలన నచ్చిందని ఆన్సర్ చెప్తాను. పవన్ కళ్యాణ్ కన్నా నారా లోకేష్కి గ్రాఫ్ ఎక్కువ ఉంది అంటే, అతనికి 100 పాయింట్లు, ఇతనికి 100 పాయింట్లు సమానం. నేను వేరే విషయం ఒక పాయింట్ కూడా రేజ్ చేయను.